అది కన్నోరా ఏమి చేసిన భగవంతుడా ఊరి అవతారాలు పీన అవుతున్నది ఆకాశం మారొచ్చి పందిరి అవుతున్నాయి అయ్యా నా గాలి దేవుడు వచ్చినాడు కన్నుడు వస్తున్నాడా నా వార దేవుడు వచ్చినాడు నా పక్కన పందిరి మీద ముచ్చాల వాన కురిపించినాడా వాన దేవుడు వచ్చినాడు పక్కన పందిరి మీద ముచ్చాలు వాన కురిపిస్తున్నాడు నారద అదుముడు వేద గ్రహణం పాడుతున్నారు ఆయన అగ్నిదేవుడు వచ్చినాడు 16 పక్కన 33 కోళ్ళు పెడతాడు భోజనం వంటకం దేరిపోటు చేస్తున్నాడు భగవంతుడు బ్రహ్మణం నారదాకి 30 కోట్లు 70 కోట్లు గంధర్వులు వచ్చినారు అన్నిటికి పాదులు వచ్చినారు గట్టి దేవుడులు వచ్చినారు వారి పాపము పెళ్లికి చూడరు సప్తమనేతులు వచ్చారు వంట కింద భోజనం చేసినారు వంట కింద భోజనం చేసి ఈ పాపమ్మ తీర్థ మీద కన్నూరు ఏం పశు వర్షం గురి వేస్తున్నారు చూడరా భగవంతుడా నా కనుక వైవాగ్యమ కళ్యాణం అయ్యా కనుక వైవాగ్యం కళ్యాణమైన వాళ్ళు దూరవా నక్షత్రాలు చూడరా శరవాన వేస్తున్నారా పేరు ఊసులాడుతున్నది మరి తోడు పేరు మాట్లాడుతున్నది వసంతరన్న పేరు ఒళ్ళు మోగుతున్నది నాకు కన్నొక పత్రి వేరు కళ్యాణి పెళ్లి సున్నాయి గాజులు పాడుతున్నాయి దుర్గు మోగుతున్నాయి శివంతరన్న పేరు చిటి మోగుతున్నది మరి తోడు పేరు మాట్లాడుతున్నది అయినా చూసినారు బ్రహ్మయ్య ఎందుకన్నా గాబరైపోతున్నావా నా తమ్ముడు పోతున్న రణముల పెళ్లి కొడుక చూసినాడు నా కళ్యాణం అయిపోతున్నాడు పాపమ్మకు ఈ ముద్దురాలుగా నా వాళ్ళు వాళ్ళు తెల్లారు భగవంతుడు వల్లువల్లు తెల్లారి భగవంతుడు వాడు తూరే కాలం నాడు నాయన ఎలాగరా బయలుదేరి వస్తున్నాడు మామా నా అడ్డ మావిడి పండు రెడ్డింటికి రాజు మావిడి పండు రాజునా మామ తెగిపోయిన ముత్తుము దేశానికి రాలిపోయిన ముత్తుము రాజ్యానికి ఉగానికి ముత్తుము మామా ఉండిపోయిన ముత్తు మా ఉగానికి మా అమ్మ చేస్తాడా మామా మామా నేను మా అన్నగా పారేస్తాను నేనేమి చేతను రాయలుడు అనివా నీ తల మీద రాళ్ళుడు ఈ నాయన తలంబరాలని రాలేదు రేపుకోదు నువ్వు మా పొద్దుగా నల్లుడు రాజా బాబా వడికేడు నంద పరమతి బాబు మన ఈడుచున్నావు నీ రాములు కోస్తాను నువ్వు లేంగల కోతువు కాదు మనీతో నేను మందకు వస్తానా వాడు చేడి నందపురం నా వల రాజు వారు మందకు భగవంతుడా హయాలు రాములు కాస్తున్నాడు నా మామరేగలు కాస్తున్నాడు 6 మంది తాలూకు చేరేస్తారు ఎంత ఆనందం మీద ఉన్నాడు భగవంతుడా నా శివరాత్రి రోజులు నా శివుడు జాగరాలు నా డోలు పొన్న రోజులు మా తోట శివరాత్రి నా మాది రోజులు ఈ వలంబరి అయ్యో మా మంచి తిరుగునాడు నా ఎలువాడు తెల్ల నిలువాడు లేస్తున్నాయి నిలువాడు తెల్ల ఎలువాడు లేచింది 700 పశువు వేగం పడుతున్నాయి 12 నెలల 12 కలుపుతున్నది 3 నెలల ముర్రాడు కలుపుతున్నది
నా జాలి నీళ్ళ జవాది కలిపింది తలా ఒళ్ళు కానకంట తానపారం చేయడానికి 12 జాలకాయలు పట్టాడుతున్నది కుంకాలు జాలకాయలు కుదురు ఆడుతున్నా జాలకాయలు కలగడుతున్నా తలా ఒళ్ళు కానకంట తానపారం చేసింది అయ్యా అది తడి వస్త్రాలు ఆడుతున్నది వాళ్ళంబ్రో పొడి వస్త్రాలు కట్టుకున్నదే అది అల్లాగ పొద్దంటూ నాయమ్మ ఇది లోకపోతుంటే అరుక్కొమ్మెక్కి చెక్కాపగా 2 సిక్కుపైన పెట్టుకున్నది యాదన రాత్రి వాదన సంపద రాసింది సంపద నూనె ముడిపోయి ముచ్చాలు తొలిసి పోస్తున్నది పాపడి తగ్గట్టు పాపడి పిందులు కడచెవరు గుండెలు కన్ని పాపడీలు కుడిచేలు గుండెలు కోన పాపడీలు బాజా బొందులు బంగారం గాజులు ధరించుకున్నది యాలవ పిల్లలు యాలమురాలు గోలువు పిల్లలు కొడుకుంగరాలు కారు పిల్లలు కలవిండి బొందులు బొందులు పోతున్నారు అయ్యమ్మ రైతులు ధరించిందిరయ్యా యాత్రకు రాసుకోను నా పాలసిన గంధాల పై చల్లుకున్నదా ఎక్కడ గంధాలు అది చెక్కుళ్ళకు తగిలించుకున్నారు వాళ్ళందరూ కన్న వారి నగలాన్ని కళ్ళు తొడిగింది పెద్దలాంటి నగలాన్ని ప్రేమగారు ధరించుకున్నారు అమ్మా ఆనాడు వస్తున్నది వాళ్ళ గంధాల పై ఇక్కడ గంధాల చెక్కులు తగిలించుకోవచ్చు సందులు అడుకోయిలు బంగారం సాయిని ముడుస్తున్నాయి అమ్మ గోరాగా పిల్లలకు పథకం పొంది పోతలు చేరి పూర్తి దొరికింది బంగారం దిగులు దొరికి బాసుల పేరు అమ్మగోరు తగిలించుకోని అది భగవంతులు వారి పూజకి వెళ్ళరా భజన నోముడికా పట్టుకున్నట మరి భగవంతుడు వారి దేవ దర్శనానికి భక్తుల నోముగా భక్తుల నోముకో నా యాగం బయలుదేరుతున్నదిరా ముద్దురా మహాలక్ష్మి దేవి చెరుకులు రొంగు బెల్లాలు అన్ని చెరుకులు వనుకు బెల్లాలు మధురాజు దేవులు ఒక బెల్లాలు అలాగే బెల్లాలు అమృతపాణి అంకె కొబ్బరి ఎన్నెంటి పళ్ళు ఇవి నంబరాలు తిని చెప్పరాలు ఎలా ఉనేది తెలిసింది పోదు ధర ఉనేది తప్పుతో హైరా ఉనేది 2 చక్రాలు ఉత్సవ ఉనేది ఉరిసింది పోదు దేవానికి సొమ్ము రామని గుంగిలేదు అమరలు గుంగిలేదు అరుగులు పెట్టుకోదు గోనెలతో బియ్యం కొట్టాల సొమ్ము ఆనాలు గాని కళ్ళ పెద్దరపప్పు అరుగు పెండలం కళ్ళ పెద్దరపప్పు తిరుగు పెండలం ఆనాలు గాని ஒரு 15 అనుకుండ్రా నా యారేలేశాగం పూడి చేస్తున్నారే 15 అనుకుండ్రోను నా యారేలేశాగం పూడి చేసినోడు ముద్దురారా ఈ సెల్లు అమ్మా పండితులు పట్టుమాదేవులు నా కన్న కూతురు పాపమ్మ కూతురు ఈ పాపమ్మ కూతురైన కన్న కూతురు ఉన్నాయి నేను 15 అనుకుంటే పంటలు దర్శనానికి వెళ్ళి 10 నోమును వస్తాను ధర్మకుంలోన దాన ధర్మాలు దత్తపరుచుకోని అయ్యా మాకున్న కడుపు చూడమని నాలుగు తల చూడమని చెప్పండి అనుకోని నా 15 అనుకున్నా 12 రాజులు ఇద్దరేస్తాను అదిరా ఈ వరంబిరా మడగెత్తి పరుగును మహాలక్ష్మి పరిగెట్టి అమ్మా ఓలి పాపమ్మ పాపమ్మ మీ అమ్మ భగవంతులు వారు అది పూజకి వెళ్తాన్నది మీ అమ్మే ముద్దురాలా అది భక్తులను మీ అమ్మను వస్తుందట మీ అమ్మ వచ్చిన వరకు 15 అనుకోను ఆకును కడుపు చూడమన్నదే తల్లితో కూడుతాను కన్నూరు నీ తాగ నోములు వస్తారు నీ నామతో కూడుతాను అమ్మ నేను నోములు వస్తానా నా సరి వెనక పోమా మహాలక్ష్మి అమ్మ సిరి వెనక పొలము తల్లి వెనక పిల్ల అమ్మ ఉరి నీతో కూడుతాను అమ్మ నేను నోములకు వస్తానా ఇవాళ వారి నోమును వస్తూ అమ్మ అమ్మ నేను పండమలో వారి నోమును వస్తానా పరమార్థురారా నేనేమి చేతులు కూతురు
నాయనమ్మ అమ్మా నువ్వు అని పాపమ్మ నీకు చెవులు గిలితే కూతురు శివదు వాసన నీకు చెవులు గిలితే కూతురు నా శివదు వాసన వేస్తాను నీకు పక్కన గిలితే కూతురు నా పోరు వాసన వేస్తాను నా రావమ్మ కూతురు నా రాసరమ్మ నీకోసం ఏ గొంపేనాయమ్మ నీ ముద్దురా నేను తెల్లగిల్లితో నా కూతురు అది నువ్వు వాసన వేస్తానే ముద్దురారా వాడి మీద చిలుకో నా వద్రమ పొరుకో నా మేడ మీద చిలుకో నా మీద ఉడుకోమ్మ కూతురు నీ పాపమ్మ నువ్వు చిన్నప్పుడు నువ్వు గెలితే కూతురు నువ్వు శివుడికి దూరం అవుతావు నువ్వు బాలవుడు నువ్వు గెలుతూ నువ్వు భగవంతుడిగా గుజరాలు నీ కూతురా తోరి కూతురు పాపమ్మ అమ్మా నా రావోని కూతురు రావోని కూతురు అమనారమ్మ నీ కూతురా కూతురు అమ్మా నువ్వు చిన్నవాడు నోమికి వెళ్ళగానాయమ్మ నీకు సంతానం మీద కూతురు నీకు సంతోషం ఎందుకు నీకు బాధ మీద కూతురు ఎందుకు దొమ్మదురా నీవేంటి మాటలు చెప్పినో ఈ మాయమ్మ అమ్మా ఇన్ని మాటలు చెప్పినా నాకేదేమో నోమికి వెళ్ళినా మాయమ్మ నాకు వరం తెచ్చినావా కన్న కూతురు నేను నోమలా కూతురు నువ్వెప్పుడు నోయి కల్లవో నిన్ను పట్టిన బాధలో నువ్వెప్పుడు పంట కల్లవో నా వద్దు అని కూతురు అమ్మ నా బుద్ధి లేనవో నా మాట్లాడకెంతవో నా మనవరాలకెంతవో నీ కూతురా చూడరు ఈ రోజులు నా ఎవరు నచ్చాదవరు నా కోడి లచ్చ వాళ్ళలు నా దంతాన వెళ్ళిపులు నా అయ్యో నా దండైన బాల రోజులు నా పిల్లల మన తాడు బిగువైన బాల రోజులే నా యానాడు పరమోదం పల్లికున్న యానాడు నీలగనుడు కాటమ రోజు సినతమ్ముడు ఎరై రోజు ఆయన ஒரு மகராதிரி தர்ம கொண்டு మందకు బయలుదేరినారు మందకు బయలుదేరి ఎన్నుడు యానాదిరి మీద యాగ రోజు వజ్రేసినారు అక్కడ నుండి ముమ్మ ఏసిడి మోక మొగుళ్ళు కాడ వజ్రేసినారు అక్కడ నుండి మాపిని మల్లిపాడ మీదకి వెళ్ళినట్టు మాపిని మల్లిపాడ మీద నుండి కంబాలమ్మ బెత్తెరువులు అంబారం వేసినారు అక్కడ 66 కోనలు వేపినారు కోనలు వేపుకోని కొండ కొత్తలు కదప రాసినట్టుగా ముంగత్తుల బలగం 3000 రాసినారు పనికత్తుల బలగం 10,000 రాసినారు ఆ రాసిన రాష్ట్రాలకించడం లేదని ఆయన కోలగాలోడు కారారి మారన్నా కారారి మారన్న సేతు నా ఊహారాత్రి కనుమకుండా రేఖ వర్తమానమా నా మారన్న చేత రేఖ నాయన నా వర్తమానం చేసినారు నారాయణ మునిగా మారన్న రేఖ పట్టుకోరు నా వాలాద్రి ధనం కొండొచ్చినాడు అటు నక్కల చేతను కొట్టు మీద రేఖ పెట్టినాడు తలా ఒళ్ళు కానకండి దానపానం చేసినాడు ఆ 10 వైకం నుండి వాలాద్రి గద్ద వచ్చింది ఆ రేఖ పట్టుకొని నా బ్రహ్మలోకి వెళ్ళిపోతాన్నది రాయమ్మ అవునమ్మా ఈయన బ్రహ్మలోకం బ్రహ్మదేవుడి కాడికి వెళ్ళగాను బ్రహ్మదేవుడు ఆ రేఖ చదివినాడు అమ్మా వాలాద్రి గద్ద ఎందుకు ఈ రేఖ నాకు తెచ్చినావు ఆ లాల ముందల అరిగిన గంట సిరిగిన పుస్తకం పట్టుకుని శ్రీకోట్ల బ్రాహ్మణ అవతారం బ్రహ్మశాల పరమార్థుడు పలికొండ అవతారం ఎత్తున్నాను ఎందుకు ఈ రేఖ తెచ్చినావు 18 రోజులు భారతవద్దు ముసలి రామకారి 3 రోజుల మధ్య ఎముగంట భారతవద్దు 7 రోజులే ఉన్నది పాలేటి భారతవద్దు 10 రోజులే ఉన్నది ఎందుకు ఈ రేఖ తెచ్చినావా నాయమ్మ
ఆయన ఆ ఇష్టున్న అవసరానికి ఏడ సంబోధనలు తెచ్చింది రేఖ వారానికి అందరయ్యా నా వాళ్ళకి దేవున్నాము రోజేంద్రో ముందురా మంద మీద రాములు మరి మీద రాములు ఏమి చేతులు భయానికో నాలుగు తెచ్చిందో అవసరం తీరడానిక అది ఆవులు పాలు చాలా మందికి దిగినాడికి ఒక్కింటి కొడలు ఓరమ్మ జాతులు 14 అనుకున్నాను 6,000 తోటలు ఎంచి తోటలు తీసి భగవంతుడు వారి పెద్దమ్మ చేసినప్పుడు అల్లుడా ఓరల్లుడు పల్లి కొండ పరందామ గురువా ఇక్కడ కదిరి కొల్ల మంది కలా వాడిపోతున్నా ఇష్టి కొల్ల మందికి ప్రతి బ్రహ్మనాటి వాళ్ళ మందికి వ్యాధి పెట్టి ఈ శంకర్ నాటి వాళ్ళకు ఓరల్లుడు ఎంత లేటి కారణమా ఇంటి కోడలు ఊరమ్మ జాదవులు మా అత్త ఆడవాళ్ళు పెద్దమాదేవి పుట్టుమల్లి పుట్టు కొట్టారు కానీ 4 మంది దేవుడు అభిషేకానికి వస్తే దాని పాతకం ఎక్కువైపోయి ఆవులు అయినా ఎంత మా మామ దశరథ మహారాజు ఆ తొలుగు దశరథ మహారాజు కింద శ్రీరాముడు జలమైన దశరథ మహారాజు ఈ పొద్దు పెద్ద రోజు అవతారం ఎత్తున్నాడు రేపోనవుడు శ్రీరాముడు కందరికి వారం కళ్యాణానికి దేవుడు కొన్ని మార్చి పోలుకుంటూ తేదాన్ని ఎదుటి దేవుడు అవ్వాలి కృష్ణమ్మ గారి కీర్తికుంటూ మర్చిపోతారు మదన బాబు చిన్నోడు చేత చెల్లెడు శివరామయ్య అవిడ తిరుపతి కాపతి కాసి నాదినారాయణ గురి చెప్పండి వాళ్ళ రాజు గురులచ్చి గుర్రాలు సారిగా ముత్తుకైపోతారు కాబట్టి మామ చింతాకు అందరూ అయినాడా చిన్నబోతన్నా మాడు చెప్తారు మా మామూలు కాంతలు వస్తున్నారు కాంతలో ఏకాంతం వస్తుంది అందుకే ఈ కనకాద్రి కొల్లమంద నకలా మారిపోతున్నాయా పెట్రోలు 7,000 దేవుడమ్మ ఎందుకంటే బసుమ దేవుడు పేరు పోసుముద్ర మందికి పోయి బసుమ దేవుడు పోసుముద్ర పోయిన మోరి త్యాగమా నీకు ఎక్కడ విసన్నారు నా దేగ పెట్టారు నీకు పెంచి పెరగండి నీ ప్రాణికి చూసిన కొడుకో బస కొడుకో వసంత లేని గడ్డి లేని గంగ నీ ప్రాణి చేస్తాను పగడాలు పట్టుకోని
పట్టుకుని రాగానా అమ్మా ఊరి మారచ్చు మానవాడు పిలిపేంచి కన్న కొడుకో నన్ను ముందేస్తాడు ప్రయాగండి చెల్లుకో నీ ముద్దురా పట్టుకొని వెళ్తున్నారు కూర్పులెళ్ళి నోమలందరూ కాదు ఆయన కూర్పులెళ్ళి నోమలందరూ ముద్దురా అడు ఒత్తడికి తిరిగిపోతాడు అడు ఒత్తడికి తిరిగిపోతాడు అయినా తిరిగిపోతానా ఉత్తర నుండి కాంతలు దర్శనం అయిపోన్నాడు ఉత్తర నుండి వాడు పరముడు తిరిగిపోతున్నాడు ఈ పరమార్థుడా అక్కడ నుండి దర్శనం తిరిగిపోగాను దర్శనకి ఉత్తరకి 4 వైపు తిరిగిపోగాను నలుగురు కాంతలకి దర్శనం అయిపోయినాడు నోమరంది కొన్నాడు అమ్మా నోమరంది కొన్నాడు అయ్యా కోరి కొడుక వాళ్ళందరూ చెట్టు పుట్టి పువ్వులు పుస్తకాలు తెచ్చి సిరిసి మీద పోసినారా ఆ నోములు ఎందుకు కొన్నావు నాయన మీరే చింతలు కొట్టించి చింతలు కాలిపించి చింతని తెచ్చినా కొడుకో సిరిసి మీద పోసినారా పోలు నేతలు కొడుకోరి బసన్న నీ నాబిలి పోసినారా ఇది కొడుకోడు గిరినాగులు పట్టి ఇసాల పిండి కొడుకోడు గిరినాగులు ఇసాలు తెచ్చినాను కొడుకో నీ నాబిలి పోసిన నా దుఃఖంతగా మాయమ్మో గురించబోకు కన్న తల్లి దుఃఖించి దూరించబోకు అమ్మ నా పక్క కింద గోడ చేసినాడు ఈ నారాయణున్నా అమ్మ తొలిలో అమ్మ ఆ చల్లవారు తెంగులు వీటి మీద నివుతులు ఏడితోటి వచ్చారు ఈ కన్నూరు మండిపోయినాయిరా ఎత్తి మండిపోగా ఏమి చేతురా బ్రహ్మోరి భగవంతుడా కొడుకో ఇవ్వకరిగే మండిపోదు నాకు పెంచిన గేలేడు కొడుకో నీ వద్దయ్యా నమోరో నమో కొడుకో నీ వసన్న ఎక్కడ అది చెప్పు ఆ కనబడుతున్న ఎదురుచ్చారు మీద మా అమ్మ ఎగరోమను ఇవా ఆ ఏడుకోని రుచారా ఎత్రి మండి పోనాయి నేనేమి చేతండ్రా నా కొడుకో నీ వసన్న ఎదురు రుచాలు కాగా ఎదురు రుచాలైన ఆయన నన్ను తనగా మండిపోదు నీ కొడుక నా మళ్ళా మూడో నీ కొడుకు నేను ఎక్కడే నొయ్యలరు నాతో చెప్పవా ఒరి కొడుకు అదిగో అచ్చనే అంటే ఆలే అరిగట్ల మన ఏడుతో ఆగాని ఎత్తురాని మండిపో గోలం దిక్కంది దూరం లోకం ఆలేని ఆయన నోములు నయాలి మన దేవుడు
లేపు కునికి పోండి కళ్యాణం దేవుడు మగానాడు చెగినాడికి వచ్చినాడు మా కళ్యాణం దేవుడు నా చెగినాడికి రాగాడు అమ్మాయాల వేరే వెళ్ళిపోతాను కడతన్నది కొమరమ్మ ముద్రాలా వరేళ్ళు వారికి అవి జనము చూడరా నాన్న ఈ కనకాదిరి కొల్లవా నయాలు చూశారు ఈ బ్రహ్మ కనకాదిరి కొల్ల మందకి ఆయన నకల ఎండి కోట పెద్దలు ఇయ్యాలా తెల్లారు అవులు ఓటాలు వేసినాడు పొద్దునవుడు కలిసిపోతున్నాయి పొద్దునవుడు అవులు ఓటాలు వేసిన తెల్లారి కలిసిపోనాయి నాయన ఈ రోజు మారిపోతున్నాయో ఈ భగవంతుడా కుమారుడు నాయన శనేశుడు వచ్చినాడు కనకాదిరి కొల్ల మందగా శరీరుడు అలగాను ఏ విషయాన్ని భగవంతుడు టైం ఎంత